హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎప్పటి నుంచో అనుకున్న పని అయితే ఇప్పటికైతే నెరవేరిందండి. అదేనండి, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. అందరికీ అలానే ఉంటుంది కదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సమ్మర్ హాలిడేస్ మొత్తం ఉండి ఎంజాయ్ చేయాలని. మాకైతే ఎప్పటి నుంచో అనుకున్న పని అయితే ఇప్పటికి అయిందండి. అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి ఆటంకం వల్ల అలా ఉండిపోతున్నాము. ఇప్పుడైతే ఫైనల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. మా 2 ఫ్యామిలీస్ కూడా బయలుదేరాము. ఈ విధంగా కారులో జర్నీ చేస్తున్నాం అనమాట. ఇలా జర్నీ చేస్తున్నప్పుడు అయితే మధ్యలో అయితే నైరా కాలేజ్ అయితే మాకు కనబడుతుందండి. మరి మా అమ్మ వాళ్ళ ఇల్లు పెద్ద దూరం ఏం కాదు, 1 గంట జర్నీ పడుతుందండి కరెక్ట్గా వెళ్ళామంటే. అంతే, కానీ వెళ్ళడానికైతే ఎన్ని రోజులు పట్టింది. ఇంకా హాలిడేస్ కూడా అయిపోతూ ఉన్నాయి కదా, అందుకనే మేము ఇప్పటికైతే బయలుదేరామండి. ఫైనల్లీ ఒక 5 డేస్ ఉండి వచ్చలే, అప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయని అలా బయలుదేరామన్నమాట. ఇలా బయలుదేరుతూ ఉంటే మధ్యలో మాకైతే నైరా అగ్రికల్చర్ కాలేజ్ అయితే కనబడుతుందండి. ఇదిగోండి, మొత్తం కూడా ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట. కాలేజ్ మొత్తం కూడా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మొత్తం కూడా చెట్లు అనమాట, స్వయంగా వాళ్ళే పండించి ఇక్కడే అమ్ముతూ ఉంటారు. అదే నైరా కాలేజీ స్పెషాలిటీ అనమాట. చుట్టుపక్కల ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోటో షూట్స్ జరుపుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఇది. ఎందుకంటే చల్లగా ఉంటుంది, పైగా నీడగా ఉంటుంది, ఫొటోస్ కూడా బాగా వస్తాయి. చూడండి, మీరే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీకు ఎంతమందికి నైరా కాలేజ్ తెలుసో కామెంట్ చేయండి. మాకైతే ఇది దగ్గరలోనే ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా దగ్గరే అనమాట. 1 అవర్ జర్నీ కదా, ఇవన్నీ కూడా సేమ్గా ఉంటాయి అనమాట. అలా వెళ్తూ ఉంటే మాకు సింగపూర్ మడ్ రోడ్ వస్తుందండి. సింగపూర్ మడ్ రోడ్ దగ్గర ఏవైనా ఫ్రూట్స్ తీసుకుందామని ముందైతే ఫ్రూట్ షాప్కి వెళ్ళాము. ఇక్కడైతే మ్యాంగోస్ కనిపించాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడే బోల్డ్ అని మ్యాంగోస్ ఉంటాయని మ్యాంగోస్ తీసుకోలేదు. అలా అని యాపిల్ అడిగితే 250 రూపీస్ చెప్పారండి. మరి సమ్మర్ వచ్చిందంటే చాలు ఫ్రూట్స్ కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. అలాగని గ్రేప్స్ తీసుకున్నాం అనమాట. ఇలా గ్రేప్స్ తీసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కొన్ని తీసుకుందాంలే అనేసి అలా వెళ్ళాము. ఇక్కడ మాత్రం వెజిటేబుల్స్ చాలా రేటుగా ఉన్నాయండి. టమాటా అయితే 60 రూపీస్ చెప్పారు, ఫైనల్గా 50 రూపీస్కి ఇచ్చారండి. ఇంకా అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా బంగాళదుంపలు ఇవన్నీ తీసుకొని అలా బయలుదేరిపోదాంలే అనేసి కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాము, మిక్సర్ ఇవన్నీ కూడా తీసుకొని అలా మళ్ళీ కారులో బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. అలా వెళ్తుంటే మనకు మడపం కూడా కనబడుతుంది. మడపం అంటే తెలిసిందే కదండి, ఆ అభయ ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తాడనమాట. అంత బాగుంటుంది, చాలా హైట్లో కట్టారండి అభయ ఆంజనేయ స్వామిని. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మడపంలో. ఆ అభయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అలా వెళ్తూ ఉంటే ఒక 15 మినిట్స్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా జర్నీ చేసామన్నమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసినప్పటికీ మా అమ్మ రెడీగా అన్నము, ఇంకా ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఇవన్నీ కూడా రెడీగా ఉంచిందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. బాయ్.